జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ డైలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. అరవ శ్రీధర్ తనను మోసం చేశాడని, అత్యాచారం చేశాడని వీణా ఆరోపణలు చేస్తోంది. పూటకో వీడియో రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హైకోర్టు మెట్టెక్కారు. రైల్వే కోడూరు పిఎస్లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని అరవ శ్రీధర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ డైలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. అరవ శ్రీధర్ తనను మోసం చేశాడని, అత్యాచారం చేశాడని వీణా ఆరోపణలు చేస్తోంది. పూటకో వీడియో రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హైకోర్టు మెట్టెక్కారు. రైల్వే కోడూరు పిఎస్లో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని అరవ శ్రీధర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఇవాళ ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే వ్యవహారము దాదాపుగా ముగిసిపోయింది అనేటువంటి క్రమంలో ప్రస్తుతము మరిన్ని సెన్సేషనల్ వీడియోలతో మళ్ళీ రచ్చకెక్కినటువంటి వ్యవహారము చాలా సంచలనం సృష్టిస్తుంది అనుకోవచ్చు. ఇవాళ కొత్తగా రిలీజ్ అయినటువంటి వీడియోల్లో దాదాపుగా ఈ అరవ శ్రీధర్ తో పాటు బాధితురాలుగా చెప్పబడుతున్నటువంటి హర్షవీణ అనేటువంటి ఉద్యోగిని ఇద్దరూ కలిసి కారులో విహరిస్తున్నట్టుగా కూడా ఒక వీడియో అంటే సంచలనం రేపుతుంది. అదే విధంగా ఇదే అరవ శ్రీధరు తనకు సంబంధించినటువంటి వీడియో కాల్లో హర్షవీణకు తన ఇంట్లో జరుగుతున్నటువంటి కుటుంబ వ్యవహారాలు, తర్వాత సంబరాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అన్ని కూలంకషంగా ఎప్పటికప్పుడు వివరించుకుంటూ వచ్చినటువంటి ఒక వీడియో కూడా హల్చల్ చేస్తుంది. ఈ వీడియో పర్యవసానం ఏంటంటే, ఈ వీడియో అంటే అరవ శ్రీధరు తన సిస్టర్ కు సంబంధించినటువంటి సీమంతం కార్యక్రమం నిర్వహించడానికి చేసేటువంటి ఈ హంగు ఆర్భాటాలు, తర్వాత డెకరేషన్ వ్యవహారాలు, ఈ వ్యవహారాలన్నింటినీ కూడా తన వీడియో కాల్లో హర్షవీణకు చూపించుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు అంటే నిన్న ఒక్కరోజే ఈ త్రిసభ్య కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారము ముగిసిపోయిన ఒక్క రోజులోనే ఇలాంటి వ్యవహారము మళ్ళీ వెలుగు చూడడం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే అరవ శ్రీధర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ దాదాపుగా అంటే జనసేన పార్టీ దాదాపు అరవ శ్రీధర్ కు సంబంధించినటువంటి నివేదిక చేరుకున్న తర్వాత వేటు పడే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలు క్షుణ్ణంగా పరిశీలించే లోపే ఇలాంటి వీడియో వ్యవహారాలు రావడం కూడా ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అరవ శ్రీధర్ వ్యవహారము ఇప్పుడు జనసేన పార్టీకి తలనొప్పిగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సైనికులు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ను ఆ తర్వాత ఇంకో మెట్టెక్కి ఆపై స్థానంలో చూసుకోవాలనేటువంటి సమక్షం అంటే పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రతి క్షణము కూడా తనకు సంబంధించినటువంటి వీడియో వ్యవహారాలు కావచ్చు, తర్వాత తన దినచర్య కార్యక్రమాలు సైతం పూర్తిగా విస్మరించి కేవలము ఆమెతో చాటింగ్ చేయడానికే పూర్తి సమయాన్ని కేటాయించాడని కూడా ఆ వీడియోల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ అరవ శ్రీధరు అసెంబ్లీలో ఉంటూ కూడా తన వీడియో చాటింగ్ ఆమెతో చేసినట్లుగా కూడా కొన్ని చాలా సంచలనమైనటువంటి వీడియోలు కూడా బయటపడ్డాయి. అయితే పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు, ఈ రమాదేవి, తర్వాత వరుణ్, శివశంకర్, ఈ ముగ్గురు కమిటీ సభ్యులు 2 రోజుల క్రితం రైల్వే కోడూరులోని రాజ్ కన్వెన్షన్ కు వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలని పూర్తిగా నిశ్చితంగా పరిశీలించారు. అరవ శ్రీధర్ తో ఒకసారి కాదు 2 సార్లు పిలిచి మాట్లాడి అన్ని వివరాలు కూడా తీసుకున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మరో 40 మందితో కూడా పూర్తి వివరాలు కూడా అంటే విచారణలో పూర్తి వివరాలు కూడా తీసుకున్నారు. ఈ వివరాలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు అందించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో
జనసేన ఇటువంటి పరిస్థితుల్లో ఈ అరవ శ్రీధర్ కు సంబంధించినటువంటి కొత్త వీడియోలు మళ్ళీ హల్చల్ రేపడము, తర్వాత ఈ వ్యవహారాలు పార్టీని ఏ విధంగా కుదిపేస్తాయనేటువంటి చర్చ అయితే పూర్తిగా సాగుతుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేనాని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశంపై కూడా చర్చ సాగుతుంది. శాలిని. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.